మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నిజం సంధ్య, ఇప్పుడే నేను సూర్య వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడాను. అమ్మా, నువ్వు టాబ్లెట్లు తీసుకెళ్ళడం మర్చిపోవద్దు. ఏ మాత్రం ఇబ్బంది కలిగినా వెంటనే అక్కడున్న మెడికల్ టీం సపోర్ట్ తీసుకోండి. అలాగే. ఇన్ని జాగ్రత్తలు చెప్పి పంపించే బదులు ఇంట్లోనే ఉండనివ్వచ్చు కదండి. ఏంటి సంధ్య, అన్నీ తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి? చాలా రోజుల నుంచి నాన్న ఇదే గదిలో ఉన్నారు. కొన్ని రోజులైనా వెళ్ళిరా నువ్వు. ఆకాష్, నువ్వైనా చెప్పు మీ వైఫ్కి. సంధ్య, డాక్టర్ పర్మిషన్ ఇచ్చారు. సూర్య చెప్పిన మాటల్లో లాజిక్ ఉంది. అయినా సరే ఎందుకు అడ్డుపడ్డాం? వాళ్ళకెక్కడా ఏ సమస్య రాకుండా చూసుకునే పూచి నాది. నువ్వు ధైర్యంగా ఒప్పుకో. సరేనండి. అంకుల్, ఇందులో టికెట్స్ ఉన్నాయి, జాగ్రత్తగా ఉంచండి. అమ్మా, నాన్న, మీ ఇద్దరి ఫోన్లు ఎప్పుడు ఆన్లోనే ఉంచండి. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా సరే మా ముగ్గురులో ఎవరికైనా కాల్ చేయండి. అలాగే సూర్య. అందరం కలిసి ఇంటికి వెళ్దాం పదండి. మీకు సెండ్ ఆఫ్ మేమిస్తాం. పదండి. లక్ష్మి, పద. రండి. మేడం, మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. బాబ్జీ, రామ్మ పండు, కూర్చో. ఈయనేనా నీ బిడ్డకి తండ్రి? ఏమయ్యా, బుద్ధి లేదా నీకు? ఆడదంటే ఆటబొమ్మ అనుకున్నావా? మగాడవైతే కొమ్ములున్నాయనుకున్నావా? కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా తల్లిని చేయడానికి నీకు సిగ్గులేదా? మేడం 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 ప్లీజ్, మీరు పొరపడుతున్నారు. నేను మీరనుకుంటున్న వ్యక్తిని కాను. చెప్పు పండు. ఏమ్మా పండు, నీ కడుపులో బిడ్డకి తండ్రి ఇతను కాదా? కాదు మేడం. కాదా? మరి ఎవరితనో? నా రిలేటివ్ డాక్టర్, మా అక్క భర్త, బావవుతారు. ప్రస్తుతానికి ఈయన మా అక్కే నాకు కేర్ టేకర్స్గా ఉన్నారు. ఓ అవునా, సారీ అండి, ఏదో కోపంలో మాట్లాడాను. నో ప్రాబ్లం డాక్టర్ గారు. పేషెంట్ ప్రాబ్లంని ఒక డాక్టర్ అయ్యుండి పర్సనల్ గా తీసుకోవటం నిజంగా గ్రేట్. నన్ను పొగడ్డం కాదు, ముందు ఆ తప్పు చేసిన వాడి డీటెయిల్స్ ఏవైనా తెలిసాయో లేదో చెప్పండి. అది ఇంకా తెలుసుకొని ప్రయోజనం లేదులే డాక్టర్. ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళకున్నాయి, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి. కంటికి కనిపించేంత దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నట్టే. ఇప్పుడు ఆ వ్యక్తి కళ్ళ ముందే ఉన్నా బలవంతంగా ఒప్పించినా బ్రతుకున్నన్ని రోజులు తోడుగా ఉంటారన్న నమ్మకం లేదు. అలా అని నీ లైఫ్ని రిస్క్లో పెట్టుకుంటావా? నీ బిడ్డతో ఒంటరిగా బ్రతుకుతావా? ఒంటరితనం నాకేం కొత్త కాదు డాక్టర్. నేను ఉన్నంతకాలం నా బిడ్డ అనాథ కాదు. సరే రామ్మా, ఒకసారి చెక్ చేస్తాను.
మేడం తన హెల్త్ ఎలా ఉంది? ప్రస్తుతానికి స్టేబుల్గానే ఉంది. ఫస్ట్ డెలివరీ కాబట్టి మీరు ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత మంచిది. నేను రాస్తున్న టాబ్లెట్స్తో పాటు డైట్ కూడా సరిగ్గా ఉండేటట్టు చూసుకోండి. కొన్ని నెలలు పనులేవి చేయకుండా రెస్ట్ తీసుకుంటే మంచిది. ఇదేంటి హస్బెండ్ పేరు రాయలేదు? అతని పేరేంటి? జీ బాబు. ప్రతిదానికి భయపడకు బాబ్జీ. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, ఎవరి దగ్గర ఏ విషయం దాచాలో నాకు తెలుసు. థ్యాంక్స్ పండు. నెక్స్ట్ కన్సల్టేషన్ డేట్ రాశాను, అప్పుడు రండి. స్కానింగ్ కూడా ఉంటుంది. ఓకే డాక్టర్. వస్తాం డాక్టర్. మంచిది. సడన్ గా ఈయనకి గుడికెళ్ళాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో. నన్ను రెడీ అవ్వమని ఫోన్ చేశారు. దర్శనం అయిన తర్వాత సూర్యని ఇంట్లోంచి పంపించేలా ఆయన మనసు మార్చాలి. ఆయనే వచ్చినట్టున్నారు. సంధ్య వచ్చింది ఆకాశ్ అనుకొని చాలా ఆశగా, అంతకు మించిన ఆనందంగా ఎదురు చూస్తున్నట్టున్నావు. పాపం నన్ను చూసేసరికి మొహం మాడిపోయింది, ఆనందం మొత్తం ఆవిరైపోయింది. అంతేగా సంధ్య? ఏంటోలే సంధ్య, ఈ మధ్య నువ్వు ఏం కోరుకున్నా జరగటం లేదు. మొన్నటికి మొన్న అమ్మ నాన్న ఇంటికి వచ్చేస్తారు, నా పీడ వదిలించుకోవాలనుకున్నావు, కానీ అది కుదరలేదు. దానికి కారణం మీరు కదా. వాళ్ళని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసిన నేరం నాకు తెలియదు అనుకుంటున్నారా? దాన్ని నేరం అనకూడదు సంధ్య, సమయస్ఫూర్తి తెలివితేటలు అనాలి. మీరు చేసిన కుట్రకి ఏ పేరు పెడితే ఏంటి? నేను చేసింది కుట్రైనప్పుడు ఆకాష్కి ఎందుకు చెప్పలేదు? ఓ, చెప్పినా నమ్మడనా, లేక చెప్పడం వేస్ట్ అనా? ఆయన నమ్మకాన్ని, అమాయకత్వాన్ని మీరు ఆయుధంగా మార్చుకున్నారు కాబట్టి మీరేం కోరుకున్నా జరుగుతుంది. అది మా అదృష్టంలే. నువ్వు ఇలా పట్టు చీర కట్టుకొని పూలు పెట్టుకొని డోర్ ఓపెన్ చేయగానే నాకు మన పాత రోజులు గుర్తొచ్చాయి సంధ్య. ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు పదే పదే గతాన్ని తవ్వుతారు? ఏం చేయను సంధ్య, గుర్తు చేసుకోవడం నీకు ఇష్టం లేదు, మర్చిపోవడం నా తరం కావట్లేదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నేను చనిపోయానని అనుకున్న దానివి అంత తొందరగా మనసెలా మార్చుకున్నావు? ఇంకొకరి భార్యగా మారడానికి, అతనితో సంసారం చేయడానికి నీ మనసెలా ఒప్పుకుంది? బా, పవర్ ఇప్పుడే కట్టవాలా? మంచి సాంగ్ మిస్ అయ్యాను. సంధ్య, సంధ్య, టీవీ చూస్తుంటే కరెంటు పోయింది, నాకు చాలా బోరింగ్గా ఉంది. కాసేపు చెస్ ఆడుకుందామా? నాకు రాదు. నేను నేర్పిస్తాను సంధ్య, నీ తెలివికి 5 నిమిషాల్లో నేర్చుకుంటావు. ఎందుకంటే ఈ చదరంగం బోర్డు మీద కొత్తగా ఉంటుంది, కానీ జీవితంలో కాదు.
చూడకుండా తప్పించుకోవడం, కళ్ళు కప్పి మాయ చేయడం నీకు బాగా అలవాటే కదా. నీలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళకి చెస్ బెస్ట్ గేమ్. దా ఆడుకుందాం. ఎందుకు ఎందుకు నన్ను ఇలా హింసిస్తున్నారు? ఎన్నిసార్లు చెబితే మీకు అర్థమవుతుంది? ఎంత కోపంగా అరిస్తే మీకు వినిపిస్తుంది? వాట్ ఆర్ యు టాకింగ్ సంధ్య? నేను నిన్ను హింసిస్తున్నానా? కనీసం టచ్ కూడా చేయటం లేదు కదా. ప్లీజ్, ఇంతకు మించి భరించడం నా వల్ల కాదు. ఇంతకు మించా? నేను స్టార్ట్ చేసింది ఈ మధ్యనే కదా సంధ్య. అయినా నువ్వు నాతో ఎంతకాలం ఆడుకున్నావో నీతో నేను కూడా అంతకాలం ఆడుకోవాలి కదా. ఊరికే కూర్చుంటే ఏం తోచడం లేదు సంధ్య. ఏం తోచకపోతే సైడ్కి వెళ్ళండి. సెక్యూరిటీగా మళ్ళీ డ్యూటీ చేయండి. డ్యూటీకి వెళ్ళాలని నాకు ఉంది, కానీ నా బాస్ రావద్దని రెస్ట్ తీసుకోమని చెప్పాడు. నాకు తెలిసి ఏ మనిషి ఇంత అద్భుతమైన రెస్ట్ని అనుభవించలేడు తెలుసా? ఎందుకు నవ్వుతున్నారు? ఎందుక? బాస్ ఏమో రావద్దంటుంటే బాస్ పెళ్ళామేమో పో పో అంటుంది. ఇంతకన్నా కామెడీ వేరే ఉంటుందా? స్టాప్ ఇట్. ఆల్రెడీ స్టాప్ చేశాను సంధ్య పని చేయడం. ఇంకా మనం ఫుల్ రెస్ట్. ఉద్యోగం పురుష లక్షణం అన్నారు, అది తెలీదా మీకు? ఓకే, నీ బాటే రైట్ అనుకుందాం. ఉద్యోగం, జీతం ఇవన్నీ ఎవరి కోసం చేయాలి? నాకేమైనా పెళ్ళామా, పిల్లల, సంసారమా? ఎవరి కోసం కష్టపడాలి? ఆగు సంధ్య, ఉద్యోగం పురుష లక్షణం అన్నావు కదా, ఆ ఉద్యోగం ఎవరి కోసం చేయాలో కూడా నువ్వే చెప్పు. ఆఫీస్ నుంచి వస్తూ మల్లెపూలు తెద్దామంటే పెళ్ళాం లేదు. తినడానికి ఏమైనా స్నాక్స్ తీసుకొద్దామంటే పిల్లలు లేరు. అయితే మళ్ళీ పెళ్లి చేసుకోండి, పెళ్ళం వస్తుంది, పిల్లలు పుడతారు. వా అరే వా, ఏం చెప్పావు సంధ్య? ఇప్పటి వరకు ప్రపంచంలో ఇలాంటి సలహాని ఎవ్వరికి ఇవ్వలేదు. నా పెళ్ళం, ఓ సారీ నా మాజీ పెళ్ళం నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమంటుంది. నా స్నేహితుడిని రెండో పెళ్లి చేసుకున్న నా పెళ్ళం మాజీ మొగుడికి రెండో పెళ్లి గురించి మాట్లాడుతుంది. మళ్ళీ పెళ్లి చేసుకోమంటుంది మాజీ పెళ్ళం, అప్పుడే వస్తుందంట కొత్త పెళ్ళం. మళ్ళీ పెళ్లి చేసుకోమంటుంది మాజీ పెళ్ళం, అప్పుడే వస్తుందంట కొత్త పెళ్ళం. మళ్ళీ పెళ్లి చేసుకోమంటుందంట మాజీ పెళ్ళం, అప్పుడే వస్తుందంట కొత్త పెళ్ళం. మళ్ళీ పెళ్లి చేసుకోమంటుంది మాజీ పెళ్ళం, అప్పుడే వస్తుందంట కొత్త పెళ్ళం. స్టాప్ ఇట్. అదేంటి, పాట బాగానే ఉంది కదా. ఓ, లిరిక్స్ నచ్చలేదా? రాగం బాలేదా? లేక హర్ట్ అయ్యావా? ఈ పాటకే నువ్వింత హర్ట్ అవుతుంటే నువ్వు వాడిన ఆటకి నేనెంత హర్ట్ అయి ఉంటానో తెలీదా? నా కళ్ళ ముందే మరొకడి భారీగా తిరుగుతూ ఉంటే ఛీ, మీరు మారరు. మారాల్సింది నేను కాదు, నువ్వు. నా బట్టలన్నీ ఏమైపోయాయి? పట్టపగల ఇంట్లోకి బట్టలు దొంగలొచ్చారా? ఒక్క డ్రెస్ కూడా లేదు. దివ్యా, 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 దివ్యా. పండు, దివ్య ఎక్కడికి వెళ్ళింది? దివ్య వీటిని ఇస్త్రీ చేయడానికి తెచ్చింది. ఆఫీస్ నుండి కాల్ రావడం వల్ల వెళ్ళిపోయింది. పని మధ్యలో ఆగడం ఎందుకని నేనే చేస్తున్నాను. నీకెందుకు పండు ఈ పనులన్నీ? నా బట్టలు నేను ఇస్త్రీ చేసుకుంటాను కదా, వదిలేసి. పర్లేదు బాబ్జీ, నేను సహాయం చేస్తున్నది
ఎవరో పరాయి మనిషికి కాదు కదా. అయినా ఇదేం పెద్ద పని కాదులే. పెద్దదో చిన్నదో డాక్టర్ గారు నిన్ను ఏ పని చేయొద్దని చెప్పారు కదా. చేసినంత వరకు చాలు, వదిలేసే. ఇంట్లో ఖాళీగా కూర్చుంటే బోర్ కొడుతుంది బాబ్జీ. అందుకే ఏదో ఒక పని చేస్తే మైండ్ డైవర్ట్ అవుతుందని. మైండ్ డైవర్ట్ అవ్వాలంటే ఫోన్ చూసుకో, లేదంటే టీవీ ఆన్ చేసుకుని ఏదైనా మూవీ చూడు. అంతేకాని నువ్వు ఇలాంటి పనులు మాత్రం చెయ్యొద్దు. ఆ, నిజంగా డాక్టర్ చెప్పారని వద్దంటున్నావా, లేక దివ్య చూస్తే డౌట్ వస్తుందనా? నేను నీ గురించి ఆలోచిస్తున్నాను పండు. అయినా ఈ ఇంట్లో నా పనులన్నీ నేనే చేసుకుంటాను. దివ్య కూడా నేనే సాయం చేస్తానే తప్ప నా పనులు ఎవ్వరిని ముట్టుకోనివ్వను. నువ్వు వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకో. నేను రెడీ అయ్యి నీకు కూడా కాఫీ చేసుకొని తీసుకొస్తాను. రే నాన్న, విన్నావా? మీ నాన్న మన గురించి ఆలోచిస్తున్నాడంటరా. అది ప్రేమ కాదు, అంతకు మించిన కేరింగ్. పైకి కోపం చూపిస్తున్నా నువ్వు నేను జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇది ఎంతకాలమో తెలియదు కానీ ఇలాంటి మనిషిని నువ్వు నేను కూడా మిస్ అవ్వబోతున్నాం. హలో మేనేజర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ రోజు నన్ను మీట్ అవ్వడానికి ప్రతాప్ని అతని బావమర్దిని సైట్కి రమ్మని చెప్పాను. నాకంటే ముందొస్తే వాళ్ళని అక్కడే కూర్చోబెట్టు. ఓకే సార్. ఆకాష్ మర్డర్కి ప్లాన్ చేసిన వాళ్ళతో మీటింగ్ ఏంటి? వాళ్ళని కాంప్రమైజ్ కోసం పిలుస్తున్నాడా, లేక ఆకాష్ మైండ్లో ఏదైనా కొత్త ప్లాన్ ఉందా? అదేంటో తెలుసుకోవాలి. కానీ ఇంట్లోనే ఉంటే ఎలా తెలుస్తుంది? నీకు నాన్న ప్రేమ దక్కకపోయినా అమ్మ ప్రేమలో ఏ లోటు రానివ్వనులే. ఆ విషయంలో నువ్వేం టెన్షన్ పడకు. బాబ్జీ, బాబ్జీ, నేను పండుని. నువ్వేంటి ఇక్కడ? అంటే అది నిన్ను చూడాలని. కాదు కాదు, మంచినీళ్ళు తాగాలని. నీళ్ళు ఇక్కడెందుకుంటాయి? మన ఇద్దరిని దివ్య చూస్తే ఎంత ప్రమాదం అవుతుందో తెలుసా? బాబ్జీ, పండు, నువ్వేంటి బాబ్జీ రూమ్కొచ్చావు? అది దివ్య, అది నాకు కడుపు నొప్పిగా ఉంది. వేడి నీళ్లు తాగితే కొంచెం రిలీఫ్గా ఉంటుందని నేను నీళ్ళు అడగడానికి వచ్చాను. చీకట్లో నీ రూమ్ అనుకుని బాబ్జీ గారి రూమ్కి వచ్చాను. నేనేమో గుమ్మం దగ్గర పండుగారిని చూసి ఎవరో దయ్యం అనుకుని గట్టిగా అరిచేశాను. మనుషులకి దెయ్యాలకి తేడా తెలీదా నీకు? ఆ అమ్మాయి కడుపుతో ఉంది. ఇలా కంగారు పెట్టడం తన హెల్త్కి మంచిదా? అంటే చీకట్లో నీడని చూసి సారీ పండుగారు. అయ్యో, మీరు సారీ చెప్పడం ఎందుకండి? నేనే పొరపాటుగా వచ్చాను. పండు, నెక్స్ట్ టైం నుంచి నీకేం కావాలన్నా నాకు ఫోన్ చేయి.
నేనే రూమ్కి తీసుకొచ్చి ఇస్తాను. చీకట్లో అటు ఇటు వెళ్ళొద్దు. సరే దివ్య. ఇప్పుడే నువ్వు వేడి నీళ్ళు అడిగావు కదా, తీసుకొస్తాను. రూమ్కి వెళ్ళు. ఓకే దివ్య. బాబ్జీ, ఆ? ఎందుకు ప్రతిదానికి కంగారు పడతావు? జాగ్రత్తగా వెళ్ళి పడుకో. హ్మ్. ఈ టైంలో పండు నిజంగా నీళ్ళ కోసమే వచ్చిందా, లేక నాతో ఏదైనా మాట్లాడటానికి వచ్చిందా? ఏమండి పాలు? ఏమండి తీసుకోండి. ఏమైందండి? ఏంటి సీరియస్గా ఆలోచిస్తున్నారు? మనసేం బాగోలేదు సంధ్య. ఏం జరిగిందండి? ఈరోజు సైట్ దగ్గర సొంత పిల్లాన్ని ఫ్రెండ్ పెళ్లి చేసుకున్నా సరే సిగ్గు సెరలు లేకుండా వాడింట్లోనే పడి ఏడుస్తున్నాడు. అయితే ఇలాంటి వాళ్ళని ఫ్రెండ్స్ కాదురా, బ్రోకర్స్ అంటారు. ఏంట్రా వాగుతున్నావు? నన్నే కొడతావా? ఇంకొక్క మాట నా సూర్యనేమైనా అంటే నీ శవా నూరేగించడం మాత్రం ఖాయం. అదే జరిగింది. ఎంత గొడవ పడితే మాత్రం మీరంత మాట అంటారా? ఏం చేయను, ఆవేశంలో మాటలు కంట్రోల్ అవ్వలేదు. అయినా వాడు నన్ను ఎంత రెచ్చగొట్టాడో తెలుసా? ఈ రోజుతో గొడవలన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టాలని వాళ్ళని నేను మీటింగ్కి పిలిస్తే వాళ్ళేమో గొడవ పెద్ద చేసి వెళ్ళిపోయారు. ఇన్నాళ్ల ఫ్రెండ్షిప్ని, అభిమానాన్ని మర్చిపోయి ఈడియట్స్లా బిహేవ్ చేశారు వాళ్ళు. ఏవండి, వాళ్ళు చేసింది తప్పని తెలుసు కూడా మీరు మాటల్లో తొందరపడకుండా ఉండాల్సిందే. వాళ్ళు నోటికొచ్చిందంతా వాగుతూ ఉంటే నేను సైలెంట్గా ఉండలేకపోయాను సంధ్య. కొన్ని రోజుల ముందు ఆ ప్రతాప్ మీ ప్రపోజల్కి ఒప్పుకున్నారని మీరు చెప్పారు కదా, సడన్గా ఏమైంది? ఎందుకు కావాలని మీతో వాళ్ళు గొడవ పెట్టుకున్నారు? డబ్బు డబ్బు సంధ్య. చాలా తక్కువ కాలంలో నేను వాడికన్నా ఎదిగిపోయాననే కడుపు మంటతో వాడు రగిలిపోతున్నాడు. సర్లే, జరిగిందేదో జరిగింది, మీరింక వదిలేయండి. అది కాదు సంధ్య, ఆ ప్రతాప్ నేను కొన్న సైట్లో భాగం అడిగినందుకు నేను ఫీల్ అవ్వట్లేదు. నా మీద, నా నిజాయితీ మీద వాడు డౌట్ పడ్డాడు. వాళ్ళని మోసం చేసి నేను ఎదిగిపోవాలని ప్లాన్ చేస్తున్నట్టు వర్కర్స్ అందరి ముందు నన్ను చాలా నీచంగా మాట్లాడాడు. ఏవండి, అయ్యిందేదో అయిపోయింది, ఇక వదిలేయండి. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, బిజినెస్లో పోటీ ఉండొచ్చు, కానీ పగలు ప్రతీకారాలు ఉండకూడదండి. ఆ బుద్ధి వాడికి కూడా ఉండాలి కదా. నా నోటితోనే వాణ్ణి. అబ్బా, వదిలేయమంటున్నాను కదా. అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా పడుకోండి. మీ కోపము, బాధ అన్నీ నిద్రలోనే సర్దుమణుగుతాయి. అంతా కూలయ్యాక మీరే ఫోన్ చేసి సారీ చెప్పండి. నేనా సారీనా? వాళ్ళకా? ఈ సమస్యకి పరిష్కారం కావాలా, పెద్దది చేసుకోవాలా? పరిష్కారమే కావాలి. అయితే తగ్గడం తప్పు కాదండి. మీరు తగ్గితే మీ గొప్పతనం ఏంటో ప్రతాప్కి తెలుస్తుంది. అప్పుడు పశ్చాత్తాపంతో మీ స్నేహానికి పూర్వ వైభవం వస్తుంది. ఓకే సంధ్య, నువ్వు చెప్పావు కదా, రేపే ఫోన్ చేసి మాట్లాడతాను. సరే అండి, లేట్ అయింది, మీరు పడుకోండి.
ఈ టైంలో ఎవరండి? తెలీదు, ఏదో అన్నోన్ నెంబర్. లిఫ్ట్ చేసి మాట్లాడండి. ఈ టైంలో ఫోన్ చేస్తున్నారంటే ఏదైనా ముఖ్యమైన విషయం అయి ఉంటుంది. హలో. హలో ప్రతాప్, అవును, మీరెవరు మాట్లాడేది? నువ్వు తెలుసుకోవాల్సింది నా గురించి కాదు, నీ చావు గురించి. చావా? చావేంటి? అవును, ఇంకొన్ని రోజుల్లో నువ్వు చావబోతున్నావు. కాపాడేవాడు లేక ఒంటరిగా దిక్కులేని చావు చేస్తావు. రేయ్, ఎవడ్రా నువ్వు? అర్ధరాత్రి పూట ఫోన్ చేసి చావుల గురించి మాట్లాడుతున్నావు? నువ్వు జాగ్రత్త పడాలని ముందే చెప్పాను. ప్రాణం మీద తీపి లేకపోతే ప్రశాంతంగా పడుకో. ఇంతకీ నువ్వెవరో చెప్పు. నాకెందుకు కాల్ చేశావు? హలో హలో. ఇంకోసారి కడుపులో కాయ పండు అన్నావంటే ఊరికొచ్చి నీకు గోరి కట్టేస్తాను. పెట్టే ఫోను. ఏంటి దివ్య, నా పేరు తలుచుకుంటున్నావు? నీ పేరా? ఓ, పండు అన్నాననా? రోజు రోజుకి మా నాన్నమ్మ టార్చర్ ఎక్కువైపోతుంది పండు. ఏ, మళ్ళీ ఇక్కడికి వస్తానంటున్నారా? ఇప్పుడు కాదు, నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాతనే వస్తుందంట. దానికోసమే ఈ ఫోన్ కాల్లు, పిచ్చి సలహాలు. నిజం చెప్పాలంటే ఇందులో పాపం మా నాన్నమ్మ తప్పే లేదు పండు. నాకు బాబ్జీకి మధ్య ప్రేమ పుట్టించాలని రకరకాల ప్రయత్నాలు చేసింది. ఆవిడ కుట్రల ఫలితమో లేక బాబ్జీ ప్రేమను అర్థం చేసుకున్న నా పుణ్యమో కానీ ప్రాబ్లం క్లియర్ అయింది. దేవుడు కరుణించిన పూజారి వరమివ్వనట్టు బాబ్జీ మాత్రం ఇంకా నాకు దూరంగానే ఉంటున్నాడు. ఈ విషయం ఆ ముసల్దానికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావడం లేదు. ప్రాబ్లం ఏంటని ఎప్పుడైనా బాబ్జీ గారిని అడిగావా? అడిగాను పండు, కానీ ఏం చెప్పడు. అంతా ఓకే అని ఒక నవ్వు నవ్వుతాడు. అంటే నీకు బాబ్జీ మీద ఏమైనా డౌట్ ఉందా? డౌటా? మా బాబ్జీ మీద? ఈ కాలంలో రాముడు లాంటి వాళ్ళు ఉండరు అన్న వాళ్ళకి నేనైతే మా బాబ్జీని చూపిస్తాను. అంత మంచివాడు, ఏకపత్ని వ్రతుడు. ఎదుటి వాళ్ళు బాధపడిపోతారేమోనని ముందే తను ఫీల్ అయిపోతుంటాడు. చూడ్డానికి ఎంత సింపుల్గా ఉంటాడో అంత సెన్సిటివ్ మనిషి ఉంటాడు. పెళ్ళైన తర్వాత బాబ్జీ గొప్పతనం తెలియలేదు, కానీ ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత మా బాబ్జీ లాంటివాడు ఇంకొకడు ఉండడని అనిపిస్తుంది. నేను భార్యగా తన పక్కకి ఎప్పుడు వస్తానని ఆశపడినవాడు ఇప్పుడేమో దూరంగా వెళ్తున్నాడు. పండు, ఒక్క నిమిషం. ఈ చీర చూడు. బాబ్జీతో ఫస్ట్ నైట్ చేసుకోవాలని తనని గిఫ్ట్గా తీసుకురమ్మన్నాను. ఆ రోజు భార్యగా ఎంతో ప్రేమగా వెయిట్ చేశాను, కానీ నైట్ అంతా ఇంటికి రాలేదు. వర్షం ఎక్కువ పడుతుందని ఫ్రెండ్ ఇంట్లో ఉండిపోయానని చెప్పాడు. అప్పటి నుండి ఈ చీర నేను ఒంటరిగానే మిగిలిపోయాను. నీకు నా బాధలన్నీ ఎందుకులే, కానీ నువ్వు వెళ్ళి పడుకో. ఇప్పటికే చాలా లేట్ అయింది. సరే దివ్య, గుడ్ నైట్. గుడ్ నైట్. రేపు నా కొడుకు పుట్టినరోజు. అనవసరంగా సిటీ వదిలి ఇంత దూరం మీటింగ్కి వచ్చాను. నెక్స్ట్ టైం నుండి వీడియో కాన్ఫరెన్స్లు పెట్టండి, డైరెక్ట్ మీటింగ్లు వద్దు. పని పాట లేని ప్రతి యతవ మీటింగులు పెట్టి టైం వేస్ట్ చేయడమే.
ఈ వెహికల్ ఎవరిది? వీడు నన్ను ఫాలో అవుతున్నాడా లేక నార్మల్గా వెళ్తున్నాడా? వీడిని టెస్ట్ చేయడానికి నేను కారును స్లోగా నడుపుతాను. అనవసరంగా డౌట్ పడ్డాను. డౌట్ లేదు, వీడు నన్నే ఫాలో అవుతున్నాడు. ఎక్కడున్నారండి? ఇప్పటి వరకు రితీష్ మీ గురించే వెయిట్ చేసి ఇప్పుడే పడుకున్నాడు. సరోజా, నాకు చాలా టెన్షన్గా ఉంది. ఏమైందండి? ఏదో వెహికల్ నన్ను ఫాలో అవుతూ వచ్చింది. జస్ట్లో తప్పించుకున్నాను కానీ లేదంటే పెద్ద యాక్సిడెంట్ అయ్యేది. మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? సిటీకి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. రావడానికి ఇంకో 2-3 గంటలు పట్టొచ్చు. ఆ వెహికల్ ఇప్పుడు ఎక్కడుందండి? లోపల ఎవరున్నారు? అదంతా నాకు తెలీదు. ఆ వెహికల్ కూడా కనబడట్లేదు. ఏమండి, మీరు ఒంటరిగా జర్నీ చేయడం అంత మంచిది కాదండి. దగ్గరలో ఏదైనా హోటల్ ఉంటే నైట్ అక్కడే ఉండండి. రేపు మార్నింగ్ రండి. సరే, ఏదైనా హోటల్ ఉందేమో చూస్తాను. అలాగేనండి. ఏమైందక్కా? ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? మీ బావ కార్ని ఎవరో ఫాలో అవుతున్నారంటారా? యాక్సిడెంట్ చేయాలని కూడా చూశారంట. ఇప్పుడు బావ ఎక్కడున్నాడు? సిటీకి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నారంట. ఏదైనా హోటల్ కనిపిస్తే అక్కడే ఉండమని చెప్పాను. ఇలాంటిదేదో జరుగుతుందని భయపడే నేను కూడా మీటింగ్కు వస్తాను బావా అంటే వద్దు అని చెప్పాడు. ఇదంతా ఎవరు చేస్తున్నారో ఏమో. ఇంకెవరు? ఆ ఆకాశే. వాడు తప్ప బావకి శత్రులు ఎవరూ లేరు. సార్, రూమ్ కావాలి. ఏసీనా నాన్ ఏసీనా? ఏదైనా పర్లేదు, తొందరగా ఇవ్వు. సింగిలా డబులా? అబ్బా, ఏదో ఒకటి ఇవ్వయ్యా. మార్నింగ్ వరకు ఉండి వెళ్ళిపోతాను. ఓకే సార్. ఇక్కడ మీ డీటెయిల్స్ రాసి సంతకం పెట్టండి. సూర్య భోంచేశాడా? ఆయన ఇంట్లో లేరు. సాయంత్రం బయటికి వెళ్లారు. ఇంకా రాలేదు. ఏంటి, ఇంకా రాలేదా? ఫోన్ చేసావా? నాకు మీ గురించి ఆలోచించడానికి సరిపోయింది. ఆయనకి ఎలా ఫోన్ చేస్తానండి? సరే,
నేను చేస్తాను. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నాకు కూడా ఏం చెప్పలేదే. ఎక్కడికి వెళ్ళుంటాడు? మీలాని ఏదో పార్టీకి వెళ్ళారేమో. ఆయన దగ్గర వేరే కీ ఉంది కదా, వస్తారు. మీరు తినండి. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. ఉదయం సైట్కి వెళ్ళాలి కదా, తినండి. సంధ్య, ఫుడ్ టేబుల్ మీద ఉంచే. సూర్య ఎంత లేటుగా వచ్చినా ఆకలిస్తే తింటాడు కదా. సరేనండి, మీరు తినండి. సూర్య, సూర్య, సూర్య రూమ్లో లేడంటే నైట్ నుంచి ఇంటికి రాలేదన్నమాట. సూర్య, సూర్య, ఇక్కడ పడుకున్నావేంటి? నీ రూమ్ ఉండగా సోఫాలో ఎందుకు పడుకున్నావు? అంటే రాత్రి వచ్చేసరికి బాగా లేట్ అయింది. పైకి వచ్చే అంత ఓపిక లేక ఇక్కడే పడుకున్నాను. ఓపిక లేదా? అదేంటి? అంటే రాత్రి కొంచెం మందు. ఓహో, నువ్వు కూడా తాగావా? అంటే నువ్వు? నేను తాగే వచ్చాను. సంధ్య చేత తిట్లు కూడా తిన్నాను. అవును, నైట్ నువ్వు భోంచేసావా? లేదు. లేదా? అంటే ఆకలితోనే వచ్చి పడుకున్నావా? ఏంటి సూర్య ఇది? నువ్వు ఫుడ్ తింటావని డైనింగ్ టేబుల్ మీదే అన్ని అరేంజ్ చేసి ఉంచామని చెప్పాను. అంటే ఆ మత్తులో ఏమీ తెలియలేదు, ఆకలి కూడా వేయలేదు. అంత ఎక్కువగా తాగడం ఎందుకు? సరే, వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యరా. సంధ్యకి టిఫిన్ రెడీ చేయమని చెప్తాను. సంధ్య, ఇంకా నీ పూజ అవ్వలేదా? వస్తున్నానండి. భర్తని పస్తులు పెట్టి దేవుడికి ప్రసాదం పెట్టడం ఏంటో. బా రా సంధ్య. బా వస్తున్నాను కదా, ఏంటా కంగారు? నా కంగారు కోసం కాదు సంధ్య, ఇదిగో ఈ సార్ కోసం. అయ్యగారు నైట్ అంతా ఫుల్ లిక్విడ్ డైట్లో ఉన్నట్టున్నారు. ఇప్పుడు కూడా ఆలస్యం చేయడం ఎందుకా అని వడ్డించు.
ఏంటి సూర్య సైలెంట్గా ఉన్నావు? ఏంటి ఇంకా హ్యాంగ్ ఓవర్గా ఉందా? సిటీలో లేట్ నైట్ వరకు ఏ బారు ఉండదు కదా, నువ్వెక్కడ తాగావు? ఏంటి నువ్వు కూడా ఎవరినైనా ఫ్రెండ్ని కలిసావా? రా విక్రమ్, టిఫిన్ చేయి. రారా విక్రమ్, కరెక్ట్ టైంకి వచ్చావు. ఈరోజు మీ వదిన చట్నీ చాలా స్పైసీగా చేసింది, మీకు బాగా నచ్చుతుందిరా. సంజయ్, విక్రమ్ కూడా వడ్డించు. విక్రమ్ కూర్చో, మీరు కూడా కూర్చోండి. వద్దు వదినా, మేము టిఫిన్ తినడానికి రాలేదు. కాఫీ తాగడానికి వచ్చావా? కామెడీ చేయొద్దన్నయ్య, నేను ఇక్కడికి మీ తమ్ముడిగా రాలేదు. ఎస్ఐ విక్రమ్గా నా డ్యూటీ చేయడానికి వచ్చాను. విక్రమ్, నువ్వు సిన్సియర్ అని తెలుసు కానీ మరీ ఇంత సిన్సియారిటీ చూపించకరా. డ్యూటీలో ఉన్నప్పుడు మందు సిగరెట్ తాగడం నేరం, అంతేకాని అన్నయ్య ఇంట్లో టిఫిన్ తినడం, కాఫీ తాగటం తప్పేమీ కాదు. అంతే కదా సంధ్య? మర్డర్ చేయడం కూడా తప్పు కదా? మర్డర్ ఏంట్రా? ప్రతాప్ చనిపోయాడు. ఏంటి? ప్రతాపా? ఎప్పుడు చనిపోయాడు? నీకు తెలీదా? నాకెలా తెలుస్తుంది? హత్య చేయబడిన వాడి గురించి ఈ ప్రపంచంలో అందరికంటే ముందు తెలిసేది హత్య చేసేవాడికే కదా. అంటే నన్ను హంతకుడు అంటున్నావా? నేనడం కాదు, అక్కడ దొరికిన సాక్ష్యాలు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తులు చెప్పారు. అందుకే అరెస్ట్ చేయడానికి వచ్చాను. అది బాబాయ్ జరిగింది. ప్రతాప్ను చంపాల్సిన అవసరం ఆకాష్కే ఉందమ్మా. ఉండు, ఇప్పుడే నేను విక్రమ్ కాల్ చేస్తాను. విక్రమ్తో మాట్లాడడం వల్ల ఏ ప్రయోజనం లేదు బాబాయ్. నేను ఆయన ఎంత చెప్పినా డ్యూటీ పేరు చెప్పి చేతులకి సంఖ్యలు వేసి తీసుకెళ్లారు. అన్న అనే అభిమానం, గౌరవం ఏమీ లేని వాడితోటి మీరెంత చెప్పినా అనవసరం బాబాయ్. నేను ఇండియాలో లేని టైంలో ఇలా జరిగిందేంటమ్మా? అర్జెంట్ వర్క్ ఉండి యుఎస్ వచ్చాను. వెంటనే తిరిగి రావడం కూడా కుదరదే. అమ్మా సంజయ్, నువ్వేం టెన్షన్ పడద్దు. నాకు తెలిసిన ఒక లాయర్ ఉన్నారు, నేను అతనితో మాట్లాడి నీకు మళ్ళీ కాల్ చేస్తాను. సరే బాబాయ్. సారీ అన్నయ్య, లైఫ్లో ఫస్ట్ టైం పోలీస్ ఎందుకయ్యానా అనిపిస్తుంది.
సిన్సియర్గా డ్యూటీ చేయమని చెప్పే నువ్వే అరెస్ట్ చేసే రోజు వస్తుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. విక్రమ్, ఇది నువ్వు నా మీద కోపంతోనో ప్రతీకారంతోనో చేయలేదు. ప్రతాప్ భార్య కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి నీ డ్యూటీ నువ్వు చేశావు. ఇందులో సారీ చెప్పాల్సిన పని లేదు. నువ్వు అర్థం చేసుకున్న వదిన మాత్రం చాలా హట్ అయిందన్నయ్య. నేను చేసిన పనికి వదినకు నా మీద చాలా కోపంగా ఉండుంటుంది. ఆ కోపం ఎంతో కాలం ఉండదులే విక్రమ్. మెల్లిగా తనే అర్థం చేసుకుంటుంది. కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, నేను ప్రతాప్ని చంపలేదు. ఆ విషయం నాకు కూడా తెలుసన్నయ్య. నీకు ప్రతాప్కి జరిగిన పాత గొడవల వల్ల అతని భార్య బావమర్ది నువ్వే మర్డర్ చేసినట్టు నమ్ముతున్నారు. అంతేకాకుండా హత్య జరిగిన చోట నీ పార్ట్స్ దొరకడం, నువ్వు రాత్రి అదే లాడ్జ్లో ఉండటం, అదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వటం, ఇవన్నీ కూడా నువ్వే హంతకుడివి అనడానికి సాక్ష్యాలుగా మారాయి. అదే పెద్ద పజిల్లా ఉంది విక్రమ్. నేను ఫ్రెండ్ రూమ్కి వెళ్ళి వాడితో తాగి తిరిగి వచ్చేశాను. మార్నింగ్ పర్స్ గురించి వెతుక్కున్నాను. నైట్ తాగిన మత్తులో కార్లో మర్చిపోయానేమో అనుకున్నాను. కానీ ప్రతాప్ రూమ్లోకి ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. సింపుల్ అన్నయ్య, నిన్ను ఎవరో కావాలని ఇరికించడానికి చాలా తెలివిగా ప్లాన్ చేస్తున్నారు. అన్నయ్య, నీకు ఎవరి మీద అనుమానం ఉందా? నా గురించి నీకు తెలీదా విక్రమ్? అందరితో నవ్వుతూ సర్దుకుపోవడమే తప్ప ఎవరిని శత్రువులుగా మార్చుకోను. ప్రతాప్తో గొడవపడ్డ మాట వాస్తవమే. కానీ నేను చేసింది తప్పని తెలిసి చాలా బాధపడ్డాను. అతనికి సారీ కూడా చెప్పాలనుకున్నాను. కానీ మరుసటి రోజే ఇంటికొచ్చి మళ్ళీ నాతో గొడవ పెట్టుకున్నాడు. అంత గొడవలో కూడా నా కోపాన్ని కంట్రోల్ చేసుకుని ప్రతాప్కి సారీ చెప్పాను. నీ వదిన కూడా ప్రతాప్ని కూల్ చేయడానికి ట్రై చేసింది. ఇంకెప్పుడు తన జోలికి రావద్దని చెప్పి ప్రతాప్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంతటితో మా మధ్య శత్రుత్వం అంతమైపోయింది అనుకున్నాను. కానీ ఇలా చనిపోతాడని, ఆ నేరం నా మీదకి వస్తుంది అనుకోలేదు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే నీకు ప్రతాప్కి మధ్య ఉన్న శత్రుత్వాన్ని ఎవరు అడ్వాంటేజ్గా తీసుకున్నారన్నయ్య. మర్డర్ చేసిన వాడికి ప్రతాప్ మీద కోపం కన్నా నిన్ను జైలుకు పంపించాలన్న పగే ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటి శత్రువులెవరూ లేరని చెప్తున్నాను కదా విక్రమ్. అన్నయ్య, మంచి చేసేవాళ్ళు కంటికి కనిపిస్తారు, కానీ మోసం చేసేవాళ్ళు వెనకే దాక్కుంటారు, వెన్నుపోటు పొడుస్తారు. అలాంటి వాళ్ళని కనిపెట్టడం అంత సులువు కాదు. అన్నయ్య, కంప్లైంట్ తీసుకొని నిన్ను అరెస్ట్ చేసి ఒక ఎస్ఐగా నా డ్యూటీ చేశాను. అసలు హంతకుడు ఎవరో కనిపెట్టి నిన్ను విడిపించి ఒక తమ్ముడిగా నా బాధ్యత తీర్చుకుంటాను. నీ మీద నా గౌరవాన్ని, నమ్మకాన్ని నిరూపించుకుంటాను. కానిస్టేబుల్ సార్, లాక్ ఓపెన్ చేయి. పెళ్ళైన తర్వాత బాబ్జీ గొప్పతనం తెలియలేదు, కానీ ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత మా బాబ్జీ లాంటివాడు ఇంకొకడు ఉండడని అనిపిస్తుంది. పండు, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఫుడ్ ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టాను. భోజనం చేసే టైంలో ఓవెన్లో పెట్టి వేడి చేసుకో. టైంకి తింటాం మాత్రం మిస్ అవ్వద్దు. బాబ్జీ, నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదా? ఓహో, ఒకసారి వండిన ఫుడ్ని వేడి చేసుకోవటం కరెక్ట్ కాదు అంటున్నావా? వేరే ఆప్షన్ లేదు కదా పండు. పోనీ లంచ్ టైంకి వచ్చి నేను నీకు వేడిగా వండి పెట్టనా? నేను భోజనం గురించి మాట్లాడటం లేదు, నీ ప్రవర్తన నచ్చక చెప్తున్నాను. నేనేం తప్పు చేశాను పండు? నేను నీతో మర్యాదగానే ఉంటున్నానుగా. కానీ దివ్యతో భర్తగా ఉండట్లేదు కదా. దివ్య నిన్ను ఎంత ప్రేమిస్తున్నా నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదు? కారణం ఆల్రెడీ చెప్పాను కదా పండు.
జరిగిన దాంట్లో నీ తప్పేం లేదని నేను కూడా చెప్పాను కదా. కేవలం నిన్ను పెళ్లి చేసుకోవాలన్న స్వార్థంతో ఆ తప్పు చేశాను. నీకిష్టం లేదని తెలిసి కూడా నీకు దగ్గరయ్యాను. అందుకే ఆడదాన్నయ్యుండి కూడా ఈ విషయంలో నేరం మొత్తం నా మీదే వేసుకుంటున్నాను. పెళ్ళైనప్పటి నుండి దివ్యతో సంతోషంగా ఉండాలని ఎన్నో కలలు కన్నాను అని చెప్పావు. ఇప్పుడు ఆ అవకాశం నీకు ఎదురుగా ఉన్నా ఎందుకు దూరం చేసుకుంటున్నావు? అది కాదు పండు, దివ్య దగ్గరకు వస్తుంటే నాకు ఆ రోజే గుర్తొస్తుంది. తన విషయంలో అన్యాయం చేసినట్టే అనిపిస్తోంది. వద్దు బాబ్జీ, దయచేసి అలా ఫీల్ అవ్వకు. మీ ఇద్దరి విషయంలో తప్పు చేసింది నేను. కడుపుతో ఉన్న నన్ను అనాథగా వదిలేయకుండా దివ్య నన్ను చెల్లిగా ఈ ఇంటికి తీసుకొనొచ్చింది. నువ్వు కూడా నన్ను చాలా అభిమానంగా చూసుకుంటున్నావు. అలాంటి మీ జంట ప్రేమగా సంతోషంగా ఉండాలని కోరుకోవడం నా ధర్మం బాబ్జీ. తల్లిదండ్రులు చేసే పాపాలు పిల్లలకి తగులుతాయి అంటారు. అందుకే నేను నా కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక మీదట మీ ఇద్దరి విషయంలో నేను ఏం చేసినా అది కాదని వాదించను అని, ఎదురు చెప్పను అని మాటివ్వు. సరే. సరే అనడం కాదు, ఒట్టే. నువ్వు ఒట్టు వెయ్యలేదు అంటే ఈ రోజు నుండి నేను ఏం తినను, ఏం పచ్చి మంచినీళ్ళు కూడా తాగను. ఏంటి పండు ఇది? నా వల్ల జరిగిన తప్పుకి పరిహారం అనుకో, ప్రాయశ్చిత్తం అనుకో. ప్రామిస్ చేయి బాబ్జీ.